ఫస్ట్‌లో వాళ్ళు మార్కింగ్ పెట్టినప్పుడు మీకెట్లా అనిపిచ్చింది? ఇప్పుడు ఒక మనసు కుదుటయిందా కొద్దిగా స్టే తెచ్చుకున్నాక? లేదు. లేదు సార్. లేదు. ఇప్పుడు మమ్మల్ని మేము ఇన్నేళ్ళు 20 ఏళ్ళ నుంచి నా పెళ్ళయింది 25 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం సార్. ఇప్పుడు ఇక్కడ పిల్లల చదువులు ఇక్కడనే. మాదంతా బతుకుదేవి ఇక్కడనే సార్. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాలంటే మేము ఎక్కడ వెళ్ళాలి సార్? ఏదో మాతోటి సహా నేను టైలరింగ్ చేస్తా. ఒక రూమ్ వేసుకున్నాం. వాళ్ళు రెంట్ వాళ్ళందరినీ సడన్గా వెళ్ళగొట్టిరు సార్. అసలు మా పరిస్థితి ఘోరంగా ఉంది సార్. అసలు బ్రతకాలంటే కూడా అన్నం పెట్టేదాన్ని కూడా నెలకి 20,000 వస్తుండే సార్. ఇప్పుడు ఈ జాబ్ లేదు, ఇంట్లో ఎక్కడ వెళ్ళాలి? మేము పరిస్థితి ఘోరంగా ఉంది సార్. అంటే మీరు ఒకవేళ ఇప్పుడు స్టే ఆర్డర్ తెచ్చుకోరు కదా, ఇప్పటికి ముఖ్యమంత్రికి ఏమైనా అభ్యర్థన ఉంటే ఏముంది మీది? మా ఇండ్లు మాకు ఉండేటట్టు ఉంటే చాలు సార్. రైట్, చెప్పండి. ఒకటి సార్, ఇప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, ఏది లేదు. దానికి ఏ రోజైనా మేము వదల కొట్టుకపోయో లేకుంటే ఇంకేదో అయితే మాకు మంచి పని చేస్తున్నా సంతోషపడతాం. ఏ రోజు అలాంటి ప్రాబ్లమ్స్ లేవు మాకు. మేము ప్రాబ్లం ఉందని గవర్నమెంట్కి ఏ రోజు కంప్లైంట్ చేయలేదు. అట్లాంటి చేయకుండా మమ్మల్ని ఎందుకు అభ్యంతరంగా తీసేసి ఎంత ప్రాబ్లం చేయడం అంత అవసరమా సార్కి? మన రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి చెప్తున్నా, మాలాంటి మామూలు చిన్న చిన్న బతుకులని ఆగం చేసి ఏమి అదవుతుంది? కాదు కదా. మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అండి, నాకు బీటెక్ చదువుతున్నారు. ఒక కొంచెం ఉంది, 100 గజాలు ఉంది, 50 గజాలు ఏదో అమ్ముకొని పిల్లలు అప్పులైనాయి, 10 లక్షలు అప్పులు చేసాం. వాళ్ళకి అప్పులు కట్టుకొని ఏదో పిల్లల్ని ఆగి ఉంచుకుందాం అనుకుంటే నీవు వచ్చేసి బట్టలు ఇప్పి రోడ్డు మీద కూర్చోబెడితే మేము ఎక్కడ చావాలా? మొత్తం ఇప్పుడు ఏంటండి, అమ్మాలన్నా ఎవరు తీసుకోడు. ఒకటి. రెండోది, మేము ఉండడానికి లేదు. పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పుడు అది సర్వే చేసినావా, ఏం చేసినావా, నోటీస్ ఇచ్చో లేకుండా మనం కూర్చోబెట్టి మాట్లాడి ఇది పరిస్థితి ఇది అని అంటే ఏమన్నా సడన్గా వచ్చేసి ఏది పాకిస్తాన్ బార్డర్ మీద వచ్చేసి మింట్రోలు కొట్టుకున్నట్టుగా మామూలని ఆగమాగం చేసి అది చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి సార్? ఇక్కడ మ్యాక్సిమం మిడిల్ క్లాస్ అండి. మొత్తం మేము కష్టపడి మా పిల్లల భవిష్యత్తు గురించి వచ్చి బతుకుతున్నాం. రూపాయి పోగేసుకొని ఊర్లో ఉన్న పావులో బేడో అమ్ముకొచ్చుకొని కట్టుకున్నాం ఇక్కడ. ఇంకా ఇంతకంటే ఏం చేయగలుగుతాం? ఇంకోటి, గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు మేము. గవర్నమెంట్కి ఎప్పుడూ వ్యతిరేకం కాదు. పబ్లిక్ వ్యతిరేకం వద్దనే ఓట్లు వేసినాం, అన్నీ చేసినాం, మంచిగా ఉండాలని కోరుకున్నాం. గత ప్రభుత్వము 2 సార్లు వెళ్ళింది, సరే ఏదో చేసింది, ఒకసారి మార్పు వస్తే మంచిగా చూసుకుందాం. ఇంకా మంచిగా ఏం చేస్తారంటే ఇది మార్పు మాకు ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? కాంగ్రెస్ ఇంకా బాగా చేస్తుంది, టీఆర్ఎస్ కంటే మంచిగా చేస్తుంది ఏమైనా ఆలోచనతో ఓట్లు వేస్తే మాకు మొత్తం బలి చేస్తా అంటే ఎట్లా సార్? అది కాదు కదా. మాకు చాలా అన్యాయం సార్ ఇది. ఇంకోటి, ఈ రోజు కాదు 55 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. ఈరోజు ఏ రోజు బౌండరీస్ లేవండి, ముసికి బౌండరీస్ అనేది లేవు. మేము ముసి గేట్లన్నీ ఎత్తినప్పుడు కూడా మేము ఇక్కడే ఉన్నాం. ఇప్పుడంటే ఏదో టీవీలు వచ్చినాయి, మైక్లు వచ్చినాయి. అప్పుడు విజిల్స్ వేసి గేట్లు ఇప్పేవాళ్ళు, విజిల్స్ వేసి. మా చిన్నప్పుడు ఆడ విజిల్ వేస్తే ఇక్కడ వాళ్ళకి పక్క వచ్చేది. అట్లాంటి టైం చూసుకుంటూ వచ్చినాం. వరదలు వచ్చినాడు విజిల్స్ తోటి సౌండ్ చేస్తే అరే వాటర్ వస్తుంది అని కొంచెం పక్క వచ్చేవాళ్ళు, బర్రెలు గేదెలు వాళ్ళు కొంచెం పక్క తీసుకునే వాళ్ళు. అట్లాంటి పరిస్థితి. అప్పుడు ఉన్నంత వరద లేదు, అప్పుడు ఉన్నంత అది కూడా లేదు. ఇంకా మధ్యకాలం టీఆర్ఎస్ వచ్చిన తర్వాత చెట్లు అన్నీ క్లీన్ చేశారు, ముసిలో అన్నీ క్లీన్ చేసిన తర్వాత అసలు వాటర్ పోయినట్టు కూడా లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు క్లీన్ చేసారు, మొత్తం క్లీన్ చేసారు. ఏమైనా ఉంటే ఇంకొకటి 50 ఎకరాల్లో వాళ్ళు క్లీన్ జైపూర్ దగ్గరలో పెట్టారు, 400 కోట్లు పెట్టారు. అది ఇంకా ఓపెన్ కూడా చేయలే, మొత్తం కంప్లీట్ అయింది. వీళ్ళు ఓపెన్ చేస్తే సరిపోద్ది. ఇంకేమనంటే అది కూడా చేయొచ్చు. మాకెళ్ళంటారు వాళ్ళు ఫిల్టర్ గురించి పెట్టారు, 50 ఎకరాల్లో పెట్టారు. మరి అది అంటే వాళ్ళు చెప్పారు, మేము కూడా చూసినాం. అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టారు, 400 కోట్లు పెట్టినారు అక్కడ. మరి అది చేసుకోవచ్చు కదా. ఇప్పుడు సడన్గా ఇదేంది కమర్షియల్, వాళ్ళ బతుకు గురించి మా బతుకులు పాడు చేస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇది ముసి ఏమైనా మంచిగా అయ్యే పనా సార్? ఇది మీరు చెప్పండి. ముసి అయితే మంచిగా అయ్యే పని అయితే కాదు. ఈడ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ ఇవి వస్తే ముసి మంచిగా అయిద్దా? అంటే మమ్మల్ని అది చేస్తే అన్యాయం చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? అసలు సమస్య లేదు సార్, పోరాటం ఖచ్చితంగా చేస్తాం. మేము జరిగే పరిస్థితి లేదు, ప్రాణాలు పోయినా పర్లేదు. ఇప్పుడు 55 ఏళ్ళు వచ్చినాయి ముడి కిందికి, ఏడపోయి బతుకుతాం సార్? అక్కడ ఊర్లలో బతకలేక అది చేయలేక ఏదో చిన్న కష్టం చేసుకొని మా పిల్లలు మా బతుకుల్లాగా మా పిల్లలే ఉండకూడదు, భవిష్యత్తు బాగుండాలని నుంచి చదివించుకొని ఇక్కడ వచ్చి ఇంత గూడు కట్టుకున్నాం. పక్క వెళ్తే 12,000 20,000 కిరాయి అండి. నేను ఇప్పుడు ఇట్లా చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? అంటే దానికంటే చనిపోవడం బెటర్ కదా. అది